రుచికి సరిపడిన ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలు చాలామంది క్యారెట్స్ తినట్లేదు కదండి. అందుకని మనం ఇలా చేసే వంటల్లో మనం క్యారెట్ని ఎక్కువగా వేసుకొని వాళ్ళకి తినడం అలవాటు చేస్తే మంచిదండి. తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలండి. ఈ టమాటాలను కొద్దిగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. సేమియా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 కప్పుల వాటర్ను వేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలండి. నార్మల్గా ఉప్మా చేసేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటామండి. కానీ ఇది పులావ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ వేయని అవసరం లేదు. ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటేనే పులావ్ విడివిడిగా చక్కగా వస్తుందండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూసారు కదా విడివిడిగా ఎంత చక్కగా పులావ్ వచ్చిందో. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం రైస్తో చేసే పులావ్ టేస్ట్ లాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సేమియా పులావ్ ఎంత సులువుగా చేసుకోవచ్చో. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.